రాజకీయ అనుభవం కలిగిన నాయకులు ఈ ప్రాంతానికి మున్సిపాలిటీ ద్వారా వైస్ చైర్మన్గా గతంలో పదవి స్వీకరించిన తర్వాత అనేక మంది ముస్లిం మైనారిటీ సోదరుల కోసమే కాకుండా ఆ ప్రాంతాభివృద్ధి కోసం కష్టపడ్డ వ్యక్తి. వైఎస్ఆర్సీపీలో ఒక మంచి ఆలోచనతోటి కార్యక్రమాలు చేయాలని ప్రయత్నించి నిరాశ చెంది రాజీనామా చేసి ఈ రోజున జనసేన పార్టీ చేరడం చాలా సంతోషకరంగా భావిస్తున్నాను. షబీర్ భాయ్ మేమందరం కూడా ఒక టీమ్గా పనిచేసుకునేవాళ్ళం. ఆయనకున్న అనుభవం ఒక మున్సిపల్ కౌన్సిలర్గా స్థానిక సమస్యలపైన ఉన్న అవగాహన ఎప్పుడు కూడా ఆ అనుభవం మాకు ఎంతో ఉపయోగపడేది. సో మున్సిపాలిటీలో ఉన్న అనేక అంశాల గురించి కానివ్వండి, భవిష్యత్తులో మేము చేయాలనుకునే కొన్ని కార్యక్రమాల గురించి మాట్లాడుకునేటప్పుడు పెద్దలు మంత్రి ప్రసాద్ గారు, షబీర్ గారు వీళ్ళందరూ కూడా ఒక టీంగా ఆ రోజున మాకు అడ్వైస్ ఇస్తూ ఉండేవాళ్ళు. సో మరొకసారి ఆ టీంలో భాగస్వామ్యం అవడానికి ముందుకు వచ్చినాము. నేను ఎంతో గర్వపడుతున్నాను. ఎందుకంటే మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తి, ఎవరికి హాని చేయకుండా 10 మందికి సహాయం చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. ఆయన తిరిగి మా అందరితో పాటు ప్రయాణం చేయడానికి జనసేన పార్టీలో చేరడం ఎంతో గర్వంగా నేను భావిస్తూ అన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. అందరికీ ఏమంటే ఈరోజు తెనాలి నియోజకవర్గంలో మనోహర్ గారికి క్యాంపెయిన్ చేయడానికి రావడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ తెనాలి నియోజకవర్గంలో మనోహర్ గారిని భారీ మెజారిటీతో గెలిపించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ తెనాలిలో స్టిల్ ఇప్పటికీ ఆదరణ మనోహర్ గారు ఏదైతే అభివృద్ధి చేశారో ఆయన పరిపాలించే టైంలో, ఆయన ఇక్కడ తెనాలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసిన టైంలో ఏదైతే అభివృద్ధి చేశారో ఆ అభివృద్ధి ఉంది తప్ప ఆ తర్వాత ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కాబట్టి అందరూ కూడా ఈసారి కూటమి తరఫున నిలబడ్డ మనోహర్ గారిని భారీ మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. నాకు తెలిసి ఈ సరౌండింగ్స్లో ఈసారి తెనాల్లోనే హైయెస్ట్ మెజారిటీ రాబోతుందన్నది తెలుస్తుంది. మీరు ఏదైనా అడిగితే గారికి మనోహర్ గారు అవ్వాలండి. ఆయన కూడా చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక చిరంజీవి గారిని ఎంతైతే గౌరవిస్తారో, ఎంతైతే అన్నయ్య వాళ్ళు ప్రేమిస్తారో మనోహర్ గారిని కూడా అలాగే చూస్తారు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఒకవేళ ఇప్పుడు మనోహర్ గారు కనుక ఆయన అనుకుంటే ఏ పార్టీకి వెళ్ళినా కానీ ఆయనకు గొప్ప స్థానం ఇచ్చి కూర్చోబెడతారు. కానీ ఒక నిజాయితీ గల వ్యక్తితోనే పనిచేయాలని ఆయన కూడా నిశ్చయించుకున్నారంటే ఆయన ఎంత నిజాయితీగా ఉన్నారనేది మనం ఆలోచించాలి. అంటే ఒక పార్టీ నడిపే నాయకుడు 2 చోట్ల ఓడిపోతే మ్యాక్సిమం పక్కన వాళ్ళంతా వేరే ఎదగడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ అలా ఒక జనసేన పవన్ కళ్యాణ్ గారి కోసం నిరంతరం కృషి చేస్తున్న ఏకైక నాయకుడు మనోహర్ గారు. ఆయన ఒకవేళ ఆయన చెప్పిన మాటే ఓడిపోతే గెలిస్తే మీతో పనిచేస్తానంటే, ఓడిపోతే ఇంకా ఎక్కువ పనిచేస్తానండి అని చెప్పిన ఒకే ఒక వ్యక్తి మనోహర్ గారు. అందరికంటే ప్రథమ స్థానం జనసేనలో కళ్యాణ్ గారు ఎప్పుడు మనోహర్ గారికి ఇస్తారు, అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే అంత నిజాయితీగా అసలు నిలబడ్డ వ్యక్తి అన్నమాట. ఓడిపోయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే ఎక్కువ నిలబడ్డ వ్యక్తి మనోహర్ గారు. మేము జనసేన పార్టీ అనేది ఆవిర్భావం జరిగినప్పటి నుంచి కూడా ఎప్పుడైతే మనోహర్ గారు ఇందులో వచ్చారో అప్పటి నుంచి కూడా మనోహర్ గారితో పరిచయం ఉంది. ఈవెన్ నేను 2019లో కూడా తెనాలి ప్రచారం చేయడానికి రావడం జరిగింది. అలాగే తర్వాత ఎన్నో మీటింగ్స్, రంగస్థలం మీటింగ్ మనోహర్ గారిని గెలిపించుకుంటే ఏ విధంగా వర్క్ చేస్తారు మీరు చెప్పండి. మనోహర్ గారు ఇప్పటికీ మనకి అసెంబ్లీలో ఒక స్పీకర్ అంటే ఎప్పటికీ గుర్తుండిపోయే స్పీకర్ మనోహర్ గారు. ఎందుకంటే సభని అంటే అధికార పక్షానికి ప్రతిపక్షానికి ఈక్వల్ వాల్యూ ఇస్తూ నడపగలిగిన ఒకే ఒక స్పీకర్ మన మనోహర్ గారు. మీరు మిగతా నెక్స్ట్ వచ్చిన స్పీకర్స్ మీరు చూస్తే వన్ సైడెడ్గా ఉండేది. ఓన్లీ ప్రతిపక్షాన్ని అసలు పట్టించుకోకుండా వాళ్ళ చెప్పేది అనుకుంటా, లేకపోతే స్పీకర్ కూడా ఏదో బూతులు మాట్లాడే స్థాయిలో ఈ అసెంబ్లీలు నడుస్తున్నాయి అన్నమాట. కాబట్టి మనం ఇంకా మంచి స్పీకర్ అంటే మనకి వెంటనే గుర్తొచ్చేది మనోహర్ గారు. మరి అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే ఇక్కడ అంటే నియోజకవర్గం ఒక చదువుకున్న వ్యక్తి గెలిస్తే ఎంత అభివృద్ధి చెందుతుందనేది మనం ఆలోచించాం అన్నమాట. అది ఈసారి అందరికీ అది వచ్చిందని అనుకుంటాను. ఎందుకంటే ఈ కూటమిని గెలిపించడానికి నేను ఇందాక ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే ఈ రోడ్లు చాలా అయినాయి సార్. అంటే పొరపాటున
ఒక ప్రెగ్నెంట్ లేడీ కనుక ఆటోలో ఆవిడ ఈ రోడ్ల మీద ప్రయాణిస్తే హాస్పిటల్కి వెళ్ళకుండా ప్రసవం అయింది ఆటోలో, అలా ఉన్నాయి రోడ్లు. కాబట్టి ఇలాంటి రోడ్లు మారాలన్నా లేకపోతే జనాలు అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలన్నా కూడా మనోహర్ గారు లాంటి ఖచ్చితంగా అది ఈ సైడ్ జనాలు దానికి రెడీగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఆటోమేటిక్గా ముందే చెప్పేస్తారు, మీరు రానక్కర్లేదండి, ఈసారి కూటమిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఆ ప్రభుత్వ వ్యతిరేకత అవుతుందన్నమాట.